ముఖ్యంగా సనాతన ధర్మం అనగానే వ్యతిరేకించే వాళ్ళు కుల వ్యవస్థ అంటారు. కులం దగ్గరికి వస్తారు. మీకు మీ ధర్మంలో వీళ్ళని దూరం పెట్టారు, వాళ్ళని దూరం పెడుతున్నారు, అందరూ కలవరు, పొట్టుగా చేస్తూ ఉంటారు అనేటటువంటి భావన కొంతమేర వాస్తవం కూడా ఈరోజు చూసినట్టయితే సమాజం అలా కనిపిస్తుంది. అయితే దాంట్లో ఏంటంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, తర్వాత కొందరు ఈ మేధావుల పేరుతోటి చలామణి వాళ్ళంతా చెప్పింది ఏంటంటే ఇది వర్ణ వ్యవస్థ ఉంది, హిందూ ధర్మం అనేటటువంటి సనాతన ధర్మం అంటేనే వర్ణ వ్యవస్థ. వర్ణం వేరు, కులం వేరు. వాస్తవానికి వర్ణం అనేటటువంటిది ఏంటంటే అది ఇప్పుడు మనం అనుకునేటటువంటి రంగు కాదు. అది రంగుని బట్టి కులం వచ్చిందని కాదు. వర్ణం మీన్స్ క్లాస్ అని అర్థం. CLASS క్లాస్. ఓకే. క్యాస్ట్ వేరు, క్లాస్ వేరు. క్యాస్ట్ అనేటటువంటిది కులము, క్లాస్ అనేటటువంటిది శ్రేణి. దాని శ్రేణి అనాలి, వర్ణం అనకూడదు. ఓకే. ఆ శ్రేణి అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉంది, మన దేశంలోనే కాదు. ఆ క్లాస్ అనేటటువంటిది లేకపోతే మీరు ఏ పని నిర్వహించలేరు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అది ఈరోజు ఈ రకమైనటువంటి రాజకీయ సామాజిక దృష్టికోణంతో లేదా ఆనాడు ఆనాడు ఆ క్లాస్ ఎలా ఉన్నదంటే పని జరగడానికి ఒక టెంపరీ ఆర్డర్ అనుకో, లేకపోతే అవసరానికి తగినట్టుగా ఉండేటటువంటి సిస్టమ్ అనుకో. ఉదాహరణకు మీరు ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఇది ఇక్కడనే కాదు. ఉదాహరణకు మీరు వైట్ కాలర్ అంటారు, బ్లూ కాలర్ అంటారు. ఎవడు రాశాడు దీన్ని? వైట్ కాలర్, బ్లూ కలర్ అని ఇక్కడ రాశాడా? లేదు. వైట్ కాలర్ అంటే షర్ట్ నలగకుండా పని చేసేవాడని అర్థం. బ్లూ కాలర్ అంటే కాయ కష్టం చేసుకొని చెమట వచ్చేవాడని అర్థం. ఇది ఎవడేమి నిర్ణయం చేయలేదు. ఇది వాళ్ళ దేశాల్లో కూడా వైట్ కాలర్, బ్లూ కాలర్ ఉందన్నట్టే కదా అర్థం.